హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ గ్రేవీ కర్రీని ఈజీగా అందరూ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా అవైలబుల్గా ఉండే వస్తువులతోనే ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది ఈ కర్రీ, తప్పకుండా ట్రై చేయండి అన్నమాట. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, చాలా సింపుల్గా చూసేద్దాం. దీనికోసం అయితే నేను ఇక్కడ మష్రూమ్ని తీసుకున్నానండి. సో దీన్ని కట్ చేసేసుకోవాలి. నేను ఒక ½ కిలో వరకు తీసుకున్నాను. కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మష్రూమ్ని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవడం వలన చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇదే విధంగా దీన్ని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో అందుకనే కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా అయితే చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు వచ్చేసి ఇందులోనికి గ్రీన్ పీస్ని యాడ్ చేద్దాము. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలా అని చెప్పేసి గ్రీన్ పీస్ కూడా కొంచెం తీసుకోండి. గ్రీన్ పీస్ ఇప్పుడు యాడ్ చేసేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో చక్కగా స్టవ్ని లో ఫ్లేమ్లోన పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్గా రెండు కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. మొత్తం కూడా తీసేసుకోండి. ఇలా తీసుకున్నాక అదే కడాయిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టమోటాని తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాలు. ఇలా ఫ్రై అయిన తర్వాత, ఇది నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 2 కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆనియన్స్, టమోటో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత 4-5 వెల్లుల్లి రెక్కలు వేసుకోండి. 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లోకి ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకునే టమాటా ఆనియన్స్ పేస్ట్ ఉంటుంది కదా, ఈ పేస్ట్ని కూడా వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్, టమాటో మనము ఫ్రై చేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ టైం పట్టదనమాట. ఇది చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేద్దాము. మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి. అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసిన తర్వాత ధనియా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి. ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. సో ఇలా వేసుకొని దీన్ని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూము ఇంకా గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని కూడా ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసి 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకుందాము. అలా చేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఈ మష్రూము ఇంకా గ్రీన్ పీసు ఇలా వేసుకొని చక్కగా ఒక 2 నిమిషాల పాటు అలా మిక్స్ చేస్తూ ఉంటే గ్రేవీ, ఈ మసాలా అన్నీ కూడా గ్రీన్ పీస్కి ఇంకా మష్రూమ్కి బాగా పట్టి మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట. సో మీకు చెప్పాను కదా ధనియా పౌడరు ఇంకా గరం మసాలా వేసుకోమని, అవైతే అప్పుడు గ్రేవీలోని యాడ్ చేయండి మీరు. నేనైతే అప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు వేసుకున్నాను అన్నమాట. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మీకు తగినన్ని నీళ్ళు వేసుకోండి. గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోండి. నేను కొంచెం వాటర్ వేసాను అన్నమాట. సో ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలు, మరీ ఎక్కువ టైం అయితే పట్టదు. సో ఇలా చేసుకొని కర్రీ రైస్, రోటీ, పూరి, పుల్కా, నాన్, చపాతీలోకి చాలా బాగుంటాయండి.
సో ఇలా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే అలానే సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా యమ్మీగా టేస్టీగా మంచి కలర్ఫుల్గా మష్రూమ్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్ కదా. సో అందరూ కూడా చేసుకునే విధంగా ఈ వీడియో అయితే మీకోసమే చేశాను అన్నమాట. ప్రతి ఒక్కరు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో ఏం కూడా యాడ్ చేయలేదు. సో మీ అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో